సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార బిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అందరినీ సమానంగా ప్రేమించేవారు బాబాని గతంలో చెప్పుకున్నాం. సాయినాథుడికి దేనియందు అభిమానం లేకుండాను. శత్రువులు, మిత్రువులు, రాజులు, ఫకీర్లు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును చెప్పుకుందాం. భక్తుల కొరకు తమ పుణ్యమంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు బాబా. వారికి ఇచ్చ లేనిచో భక్తులు వారి వద్దకు రాలేరు. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి నీళ్ళు ఇరుగుటకు చాలా తటస్థించరు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనని బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలననుకునే, కానీ బాబా మహాసమాధి చందు లోపల వారికి ఆ అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలనని కోరిక గల వారనేకులున్నారు, కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలో వినిచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందగలరు. కొందరు అదృష్ట వశమున వారి దర్శనము చేసుకొన్నను, బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నను అచ్చట ఉండలేక ఉన్నారు. ఎవరును తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండా ఉన్నారు. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకున్నారు. బాబా ఆజ్ఞ ఎంతవరకు గల